Data types. C language is very rich in data types. Storage representations and machine instructions to handle constants differ from machine to machine. సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి చాలా ఉంటాయి. ప్రతి సిస్టమ్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మారుతూ ఉంటాయి కాబట్టి డేటా టైప్స్ అనేవి మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్ రిప్రజెంట్స్ ది టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. ఇది మెయిన్ డెఫినిషన్. ద టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ వేరియబుల్స్. జనరల్గా ఆన్సిక్లో 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ప్రైమరీ డేటా టైప్స్, సెకండ్ది డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఇందులో బేసిక్వి ఉంటాయి, ఇంట్, క్యారెక్టర్ అండ్ ఫ్లోట్. డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే అందులో ఒక సెట్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. అంటే సెట్ ఆఫ్ డేటా టైప్స్ కాదు, ఒకటే డేటా టైప్వి చాలా డిఫరెంట్ వాల్యూస్ లాగా ఉంటాయి. యూజర్ డిఫైన్డ్ అంటే మనం మన ఓన్గా డిఫైన్ చేయడం డేటా టైప్ని. అందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, టైప్ డెఫ్ అండ్ ఈనమ్. ప్రైమరీ డేటా టైప్స్లో ఇవి జనరలైజ్డ్గా వచ్చినవి. ఇంట్లో సైన్డ్ ఇంట్ ఉంటుంది, అన్సైన్డ్ ఇంట్ ఉంటుంది. షార్ట్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్. సైన్డ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఇవ్వడం, అన్సైన్డ్ అంటే ఇవ్వకపోవడం. క్యారెక్టర్లో 3 టైప్స్ ఉంటాయి, క్యారెక్టర్, సైన్డ్ క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్. ఫ్లోటింగ్ టైప్లో 3 టైప్స్ ఉంటాయి. ఫ్లోట్ డబల్ అంటే ఇంకొంచెం పెద్దగా ఉండేది, లాంగ్ డబల్ అంటే ఇంకా పెద్దగా ఉంటుంది. ఇంటిజర్ డేటా టైప్. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3, 4 వీటిని హోల్ నెంబర్స్ అంటారు. ఇట్ డజంట్ కంటైన్ డెసిమల్ పాయింట్స్. 2.4 ఇలా ఉండవు. డెసిమల్ పాయింట్ అంటే ఇది, దీని తర్వాత నెంబర్స్ ఉండవు. దే టేక్ బైనరీ ఫామ్ ఫర్ స్టోరేజ్. బైనరీ ఫామ్ అంటే 0s and 1s. ప్రతి నెంబర్ని మనం 0s and 1s రిప్రజెంట్ చేయొచ్చు కదా, అలా. సైన్డ్ ఇంటిజర్స్ అండ్ అన్సైన్డ్ ఇంటిజర్స్. అవి ఇంటిజర్స్లో 2 టైప్స్ ఉంటాయి, సైన్డ్ అండ్ అన్సైన్డ్. సైన్డ్లో 16 బిట్స్ తీసుకుంటే, బిట్ అంటే ఒక బైట్లో 8 బిట్స్ ఉంటాయి. బిట్ అంటే 0s and 1s ఫామ్స్లో ఉంటుంది. బైట్ అంటే దాని సైజ్, ఒక సైజు. సైన్డ్ ఇంటిజర్లో 16 బిట్స్ ఉంటే ఈ 16 వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. అంటే 0s, 1s ఇవన్నీ స్టోర్ అవుతాయి. ఇందులో మాత్రం ప్లస్ ఆర్ మైనస్, కానీ అయినా కూడా ఇది బైనరీ లాంగ్వేజ్లోనే స్టోర్ అవుతాయి కాబట్టి ప్లస్ ఇస్తే 0 అని స్టోర్ అవుతుంది, అదే మైనస్ అయితే 1 అని స్టోర్ అవుతుంది. -1 అండ్ +0. లెఫ్ట్ మోస్ట్ బిట్, 16th బిట్ ఈజ్ సైన్. లెఫ్ట్ మోస్ట్ అంటే ఇది 1, 2, 3, 4, 5, 6, 16th బిట్లో సైన్ వాల్యూ స్టోర్ అవుతుంది. అన్సైన్డ్ ఇంట్ అంటే దానికి నువ్వేం సైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ పాజిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ యూజెస్ ఆల్ 16 బిట్స్ టు స్టోర్ మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్స్. ఇట్ యూజెస్ ఆల్ 16 బిట్స్. ఉండేవన్నీ బిట్స్ కోసమే. ఇక్కడ దాన్ని బట్టి ఒక సైన్డ్ వాల్యూ తీసుకోదు. నెక్స్ట్ డేటా టైప్స్లో ఇవన్నీ ఎంత సైజ్ తీసుకుంటుంది అని. ఇంట్, షార్ట్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్ అండ్ అన్సైన్డ్ షార్ట్ ఇంట్. ఇవన్నీ 2 bytes. ఇవన్నీ బైట్స్లో 2 bytes. అంటే 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits కదా, 2 bytes సైజ్ తీసుకుంటుంది. లాంగ్ ఇంట్ అంటే పెద్ద నెంబర్స్, ఇవి వాటి రేంజెస్. సైన్డ్ అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వరకు ఉంటుంది. పర్సెంటైల్ డి తోటి చేస్తాం. ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ కంట్రోల్ స్ట్రింగ్ అంటారు దీన్ని. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏంటంటే పర్సెంటైల్ డి ఆర్ పర్సెంటైల్ ఐ తోటి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అన్సైన్డ్ వాటికి పర్సెంటైల్ యూ తోటి రిప్రజెంట్ చేస్తాం. అన్సైన్డ్ వాల్యూస్ కంటెంట్స్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, 0 నుంచే స్టార్ట్ అవుతాయి. లాంగ్ ఇంట్ అంటే 0 నుంచి ఇంకా చాలా పెద్ద నెంబర్, ఇది చిన్నది, ఇది పెద్దది. క్యారెక్టర్స్ అంటే జనరల్గా ఏ, బి, సి వీటిని క్యారెక్టర్స్ అంటాం. దే ఆర్ జనరలీ స్టోర్డ్ ఇన్ 8 bits. ఇందాక ఇంట్ ఏమో 16 bitsలో స్టోర్ అవుతుంది కదా, క్యారెక్టర్ ఏమో 8 bitsలో స్టోర్ అవుతుంది.
ఇంటర్నల్ స్టోరేజ్లో a single char డేటా టైప్ known as char డేటా టైప్, అంటే సింగిల్ వర్డ్ని char డేటా టైప్ అంటారు. అదే గ్రూప్ ఆఫ్ క్యార్స్ ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది. ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ వాల్యూ, యాస్కీ వాల్యూ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి యాస్కీ వాల్యూ ఈజ్ 97, స్మాల్ బీకి 98, స్మాల్ సికి అంటే వాల్యూస్లోనే స్టోర్ అవుతాయి 99. అదే క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బీకి 66, ఇలా వాల్యూస్ ఫస్ట్ 2 వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలు. డేటా టైప్ ఇందులో సైన్డ్ ఉంటుంది, అన్సైన్డ్ ఉంటుంది. సైన్డ్లో నెగిటివ్ నుంచి పాజిటివ్ వరకు ఉంటుంది. దీన్ని పర్సెంటైల్ సి, ఫార్మాట్ స్పెసిఫైర్ ఈస్ పర్సెంటైల్ సి. అన్సైన్డ్ క్యారెక్టర్ 1 బైట్లో సేవ్ అవుతుంది, 0 to 255, అంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి క్యార్స్ ఇందులో. పర్సెంటైల్ సి తోటి రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ డేటా టైప్ ఈస్ ఫ్లోటింగ్ డేటా టైప్, స్టోర్డ్ ఇన్ 32 బైట్స్ విత్ 6-digit ప్రెసిషన్. 6 ప్రెసిషన్ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్. 2.34567 ఉందనుకోండి, దీన్ని ప్రెసిషన్ అంటారు. స్టోర్డ్ ఇన్ 32 బిట్స్. అదే డబల్ అయితే ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది 64 బిట్స్లో సేవ్ అవుతుంది. దానికి పాయింట్ తర్వాత 15 digits ఉండొచ్చు. ఇలా 15 digits ఉంటాయి. ఇంకా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్. ఫ్లోట్ 4 bytes తీసుకుంటుంది, డబల్ 8 bytes తీసుకుంటుంది, లాంగ్ డబల్ 10 bytes తీసుకుంది. ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఇంట్ టేక్స్ 16 bits, char takes 8 bits, float 32 bits. ఇవన్నీ బిట్స్. బైట్స్ ఏంటంటే నార్మల్ ఇంట్ 2, లాంగ్ ఇంట్ ఈస్ 4, క్యారెక్టర్ 1 byte. ఇవన్నీ బైట్స్. ఫ్లోట్లో 4 bytes, డబల్లో 8 bytes, లాంగ్ డబల్ ఏమో 10 bytes తీసుకుంటుంది. నెక్స్ట్ ఈజ్ డిరైవ్డ్ డేటా టైప్. డిరైవ్డ్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ సెట్ ఆఫ్ డేటా వాల్యూస్. అంటే ఒకటే డేటా టైప్ ఉండి చాలా వాల్యూస్ని స్టోర్ చేయడానికి. వీటిలో ఎగ్జాంపుల్స్ అరేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్, వీటిని ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇంట్ ఏ ఆఫ్ 10, వీటిలో ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు, 10 వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. క్యార్ నేమ్ 20, అంటే 20 నేమ్స్ సేవ్ చేసుకోవచ్చు ఇందులో. దీన్ని డిరైవ్డ్ డేటా టైప్ అంటారు. నెక్స్ట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో 2 types ఉంటాయి. ఒకటి టైప్ డెఫ్, ఇంకోటి ఈనమ్. టైప్ డెఫ్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మనం నేమ్ ఇవ్వడాన్ని టైప్ డెఫ్ అంటారు. ఈనమ్ అంటే మనమే ఒక కొత్త డేటా టైప్ని క్రియేట్ చేయడం. టైప్ డెఫ్ దీని ఫుల్ ఫామ్ టైప్ డెఫినిషన్ అని రాయొచ్చు. ఇట్ హెల్ప్స్ టు గివ్ అనదర్ నేమ్ ఫర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా టైప్. ఆల్రెడీ ఉన్న డేటా టైప్కి నేమ్ ఇవ్వడం. సింటాక్స్ ఇస్ టైప్ డెఫ్ డేటా టైప్ ఐడెంటిఫైయర్, గ్యాప్ ఇవ్వాలి. టైప్ డెఫ్ డేటా టైప్ అంటే ఇంట్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఐడెంటిఫైయర్ అంటే దాని పేరు, మార్క్స్. మార్క్స్లో మళ్ళీ ఇప్పుడు మార్క్స్ డేటా టైప్ ఏమవుతుంది, ఇంట్. మార్క్స్ M1, M2, M3. మళ్ళీ దీనికి డేటా టైప్ పెట్టాల్సిన అవసరం లేదు వెన్ వి డిఫైన్ ఇట్ అగైన్. నెక్స్ట్ టైప్ ఈజ్ ఈనమ్. ఈనమ్లో యూజ్డ్ టు క్రియేట్ ఓన్ డేటా టైప్స్. సింటాక్స్ ఈజ్ ఈనమ్ ఐడెంటిఫైయర్ బ్రాకెట్స్. వాల్యూస్ ఇందులో ఈ బ్రాకెట్స్లో వీటిని బ్రేసెస్ అంటారు. జనరల్గా వీటిని పారెంథసిస్, వీటిని బ్రాకెట్స్ అంటారు, వీటిని బ్రేసెస్ అంటారు. బ్రేసెస్లో ఉండే వాల్యూస్ని ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్ అంటారు. ఇంపార్టెంట్ పాయింట్, ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్. ఇందులో ఉండే వేరియబుల్స్ ఒకటే అసైన్ చేయాలి, ఓన్లీ 1 ఫర్ ద గివెన్ వాల్యూస్. సింటాక్స్ ఇది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈనమ్ మ్యారిటల్ స్టేటస్, అందులో ఏమేమి ఉంటాయి, సింగిల్, మ్యారీడ్, డివోర్స్డ్,
widowed. Next, enum, marital status, person 1, person 2, అదే ఇంకా ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు ఒక్క పర్సన్కి ఒక్క వాల్యూ మాత్రమే ఇవ్వగలరు, ఐదర్ హీస్ సింగిల్ ఆర్ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్. దీన్ని ఈనమ్ అంటారు. ద వేరియబుల్స్ షుడ్ బి అసైన్డ్ ఓన్లీ వన్ వాల్యూస్ ఇన్ ద పారెంథసిస్. ఈ వేరియబుల్కి ఒక్క వాల్యూ మాత్రమే అసైన్ చేయాలి. ఇందులో ఉండే ఫస్ట్ పార్ట్ డిక్లేర్స్ ద డేటా టైప్ అండ్ స్పెసిఫైస్ ఇట్స్ పాసిబుల్ వాల్యూస్. అందులో ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉంటాయో అవి స్పెసిఫై చేస్తుంది. ఇట్ డిక్లేర్స్ ద డేటా టైప్. నెక్స్ట్ అందులో ఉండే వాల్యూస్ని ఎన్యూమరేటర్స్ అంటారు. సెకండ్ పార్ట్ డిక్లేర్స్ వేరియబుల్స్ ఆఫ్ దిస్. ఈ సెకండ్ పార్ట్లో దాని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తుంది. ఇందులో లేని వాల్యూస్ని మనం ఇందులో ఉండే వేరియబుల్స్కి ఇవ్వలేము. దట్స్ ఇట్. ఒకసారి అన్ని రివైజ్ చేసుకుందాం. డేటా టైప్స్ ఇందులో 3 ఉంటాయి. ప్రైమరీ డేటా టైప్ ఆర్ ఫండమెంటల్. సెకండ్ది derived data type. థర్డ్ది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇందులో ఇంట్, క్యార్, ఫ్లోట్లో మళ్ళీ ఫ్లోట్, లాంగ్, డబుల్ 3 ఉంటాయి. ఇంట్లో కూడా సైన్డ్, షార్ట్ ఇంట్, లాంగ్ ఇంట్. క్యారెక్టర్లో సైన్డ్ క్యారెక్టర్ అండ్ అన్సైన్డ్ క్యారెక్టర్. డిరైవ్డ్ డేటా టైప్ అంటే యూజ్ ఇట్ టు స్టోర్ సెట్ ఆఫ్ డేటా వాల్యూస్. ఎగ్జాంపుల్స్ ఆర్ అరేస్, స్ట్రక్చర్స్, యూనియన్స్. యూజర్ డిఫైన్లో 2 టైప్స్ ఉంటాయి, టైప్ డెఫ్, enum. టైప్ డెఫ్ అంటే ఇట్ హెల్ప్స్ టు గివ్ అనదర్ నేమ్ ఫర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా టైప్. enum అంటే వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డేటా టైప్స్. దట్స్ ఇట్. సింటాక్స్ చూస్తే టైప్ డెఫ్, డేటా టైప్, ఐడెంటిఫైయర్ అంటే మార్క్స్ అని రాసాం కదా అలాగా. ఈనమ్కి డేటా టైప్ చూస్తే సింటాక్స్ చూస్తే ఈనమ్ ఐడెంటిఫైయర్ అంటే నేమ్, ఐడెంటిఫైయర్ బ్రాకెట్స్లో వాల్యూస్ రావాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ది ఈనమ్ ఐడెంటిఫైయర్ ఆ person 1 person 2 అది డేటా టైప్.